హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పెషల్ చిట్ చాట్. ఇది నిజంగానే స్పెషల్ చిట్ చాట్ అండి. సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేయాలనుకునేటప్పుడు అంటే రోజువారీ పనులు కాకుండా ఒక ఎక్స్ట్రా పని చేయాలనుకుంటే అబ్బా నా దగ్గర ఓపిక లేదు, అబ్బా నా దగ్గర టైం లేదు అంటూ ఉంటాం కదా. కానీ ఈవిని చూస్తే అంత టైం అంత ఓపిక ఆమెకి ఎలా వస్తున్నాయని అనిపిస్తుంది. ఒకవైపు యూట్యూబ్ వర్క్, ఒకవైపు వెబ్ సిరీస్, ఒకవైపు కుక్కరీ షోస్, వాట్ నాట్, ప్రతిరోజు బిజీగా గడిపేసే లక్ష్మీ మంచు ఈరోజు మన షోకి వచ్చారు. లెట్స్ టాక్ టు హెర్. హలో అండి. హాయ్ నళిని. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను చెప్పినట్టు ఎప్పుడు బిజీగానే ఉంటారా? అసలు బోర్ అనే ఒక వర్డ్ ఉంటుంది డిక్షనరీలో, ఎప్పుడైనా వాడారా దాన్ని? అసలు అంటే నేను ఏమీ చేయకుండా నిన్న రాత్రి పగళ్ళు ఒక్కదాన్నే ఉన్నాను. నాకు కొంచెం ఫీవర్ వచ్చినట్టుంటే కోవిడ్ టెస్ట్ చేయించుకొని ఐ జస్ట్ స్టేడ్ అట్ హోమ్ అండ్ ఐ లవ్ ఇట్ టు బీ విత్ మై సెల్ఫ్ అండ్ టు జస్ట్ రిలాక్స్ అండ్ టు రెస్ట్ అండ్ స్పెండ్ టైమ్ విత్ పాపా. అది చేస్తాను, ఇది చేస్తాను. సైలెంట్ రిట్రీట్స్కి వెళ్ళిపోతాను, యూనో, వేర్ ఐ డోంట్ హ్యావ్ టు టాక్ టు ఎనీబడి. ఐ థింక్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ జాయ్ ఫర్ లైఫ్ నల్ని. అందుకే అలా అనిపిస్తుంది. మాకైతే ఎప్పుడు మీరు బిజీగానే గడుపుతున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక షో, దట్టు కొంచెం సర్ప్రైజింగ్గా కొత్తగా. ఇప్పుడు ఏంటంటే ఒక కుక్కరీ షోలో మీరు కనిపించడం ఆహా భోజనంబులో. అసలు ఎలా జరిగింది ఆహా భోజనంబు స్టార్ట్? ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు నేనేంటి కుకింగ్ షో ఏంటి పొండాటలు కన్నా. But then the whole concept is different. It's with the, you know, then I thought, okay, neenochi, how can I make it better, you know? So any show meer teche concept ki adi ekkedaniki there'll be a huge difference, because that's when I come in and put my stamp on it. So it was a lot of fun. Food anedi nannu adite oka emotion adi. We're all very deeply connected with food. మన అమ్మ వంట అయినా, మన అమ్మమ్మ వంట అయినా, నానమ్మ వంట అయినా, దెర్ ఇస్ సమ్ నాస్టాలజియా విత్ ఫుడ్ అనమాట. సో ఐ థాట్ ఓకే, ఆ నాస్టాలజియాని తీసుకురావాలి బయటికి విత్ దీస్ సెలబ్రిటీస్. అండ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్, ఇంతమందికి ఇంత కుకింగ్ తెలుసా అని. రియలీ ఐ వాజ్ బ్లోన్ అవే. And to know more about that celebrity through food anamata. So that was what I wanted to bring to the show. And the result is, you can tell. Yes, a huge success ane cheppali. And first episode lo Viswaksen chodagane we were like all shock anamata. Een kuda vanta chestara. And how surprised was it? వాళ్ళ ఇంట్లో అసలు ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయో, అన్ని పాటలు తింటారని కూడా తెలియదు నాకు. ఆ కాయ ఈ కాయ అన్ని కాయలు, ఐఎమ్ లైక్ సో హీఈస్ అ బిగ్ ఫుడీ అండ్ ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్ విత్ దట్. ఎస్, వాట్ అబౌట్ యూ లక్ష్మి గారు? మీ గురించి చెప్పండి. మీరు నిజంగా ఒక బిగ్ ఫుడీ అనుకోవచ్చా? ఐ యూస్ టు బీ. అంటే నిద్ర బ్రేక్ఫాస్ట్ తింటూ ఎక్కడికి వెళ్ళి లంచ్ చేయాలి, లంచ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళి డిన్నర్ చేయాలి అన్న టైప్. బట్ దెన్ నాకు ఇష్టం వచ్చినట్టు నేను తినలేను ఎప్పుడు, బికాస్ యాజ్ యూ ఏజ్ యువర్ మెటాబలిజం చేంజెస్ కంప్లీట్లీ, సో యూ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. But there are certain foods, నాకు rice ante pichi ishtam, I cannot let go. So lunchtime I have to have rice for that satisfaction. Now I've come to a point where నాకు ఇంటి food లో what are the kinds I like. So రోజు ఒక root పచ్చడి ఉండాలి, నాకు నెయ్యి అంటే ఇష్టం నాకు. So I get the best ghee అనమాట, cow's milk ghee, and that also ayurvedically made ghee. రెగ్యులర్గా కొనే రిఫైన్డ్ ఘీస్ అని దే ఆర్ నాట్ గుడ్ ఫర్ యూ. సో అది ఏది వెళ్ళినా ఐవ్ గాన్ టు ద గ్రాస్ రూట్స్. ఆకులన్నీ నేనే పెంచుకుంటున్నాను ఇంట్లో. సో ఆకుపప్పు అనేది, గోంగూర, ఆకుకూర, అన్ని కూరలు, ఆకు వెజిటబుల్స్ అన్నీ ఇంట్లోనే పండుతున్నాయి. సో విత్ దాట్ వాట్ కెన్ ఐ మేక్ అనేది హ్యాస్ బికమ్ మోర్ ద కోర్ ఇది. అండ్ సాటర్డే సండే అయితే సంథింగ్ ఆన్ ది అదర్, పాప కోసమైనా బయట నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళడము తీసుకురావడము. బికాజ్ ఇంతకు ముందు డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్. ఒకటి 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తింటున్నాం, వాళ్ళు ఎంత హెల్తీగా, ఎంత హౌ క్లీన్ అండ్ హైజీనిక్ అదే అనేది. ఇంతకుముందు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ తినేసేదాన్ని. ఇప్పుడు ఐఎమ్ సూపర్ కేర్ఫుల్. తినేవారా రోడ్డు మీద? ఈరోజు కూడా మై ఫేవరెట్ మైసూర్ బోండాస్ ఆర్, దారి తెలియదు కానీ బంజారా హిల్స్ లో ఉంటుంది బెస్ట్ మైసూర్ బోండాస్. దే ఆర్ లైక్ అలా మెల్ట్ అయిపోతాయి నోట్లోని. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రోడ్ సైడ్ బండీస్ దట్ ఐ లైక్, బట్ ఐ డోంట్ ఎన్కరేజ్ ఎనీబడి టు ఈట్ ఇట్. చాలా సింపుల్గా అలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద స్టార్ కూతురు అన్న ఫీలింగ్ కలగనివ్వరు. మీతో మాట్లాడినప్పుడు కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ? ఐ డోంట్ నో నల్ని. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. మా నాన్న ఫేమస్, అందుకని నేను ఆ ఫేమ్లో నేను ఎలా ఐ కెన్ డ్వెల్ ఇన్ ఇట్.
టుడే ఐఎమ్ అ సెలబ్రిటీ. నేను యాజ్ అ సెలబ్రిటీ హౌ డూ ఐ వాంట్ టు లివ్? నాకు కార్ లేకపోతే ఆటోలో ఎక్కి వెళ్ళిపోతాను. ఒకరోజు ఇన్స్టాలో పెడితే ఒక 100 ఫోన్లు వచ్చాయి, నువ్వేంటి ఆటోలో ఎక్కడో ఏంటి ఫోన్ చేసి కార్ పంపించేవాళ్ళం కదా. ఐ డెంట్ ఈవెన్ నో ఇట్ వాస్ సచ్ అ బిగ్ డీల్. నా యోగా క్లాస్కి లేట్ అయిపోతానని వాళ్ళేమో లోపలికి రానిరు. సో ఐ సెడ్ ఓకే ఆటో అని ఐ టుక్ అన్ ఆటో అండ్ లెఫ్ట్. అమ్మో ఇంట్లో చాలా గొడవలు అయ్యాయి. బట్ ఐ డోంట్ వాంట్ థింక్ లైక్ దట్. మా డాడీకి నేను బాంబే వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒక బాడీ గార్డ్ని పెట్టుకో అమ్మా, యూనో లైక్ యాక్సిడెంట్ అనేది ఒకసారే కదా అవుతుంది అని. ఐ సెడ్ ఇక్కడే ఎవరికి తెలియదు నేనంటే, ఇంక బాంబేకి వెళ్ళి బాడీ గార్డులు వేసుకుని ఏం తిరుగుతాను నేను. బట్ దట్స్ జస్ట్ డాడీస్ ప్రొటెక్షన్ అనమాట. ఆయన సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని చేయాల్సింది తప్పుతుంది. నౌ డేస్ పాప పుట్టాక ఐ చేంజ్డ్ క్వైట్ అ బిట్. డ్రైవర్ లేకుండా కార్ ఎక్కను, డ్రైవర్తో పాటు దే హ్యాస్ టు బి అ బాడీ గార్డ్. బికాస్ డాడీ సేస్ నీ గురించి కాదు, కార్ మధ్యలో ఆగిపోయింది, నువ్వు కార్ తోటి ఒక వ్యక్తిని వదిలేసి నువ్వు ఇంకో వ్యక్తితోటి రావడానికైనా యూ హ్యావ్ సేఫ్టీ, నాకు టెన్షన్ పెట్టకు, నాకు యూనో. సో హీస్ బిన్ లైక్ దట్. మేము చిన్నప్పటి నుంచి అంత అతి జాగ్రత్తగా ఉండేవారు. అందుకే నేను ఎంత ఫ్రీగా ఉంటాను వదిలే అని. But I don't know, Ra. Niku Naku, I don't know what's the difference between you and me. I really don't see. I'm sure more people recognize you because you're on television every day than they do to me. That's how I think. నేనేదో అప్పుడప్పుడు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు ఉల్టా చెప్తున్నారు. I swear to God. So నాకు నిజంగా I don't have that air that I'm so and so. I have to be treated a certain way. Yeah, you have to treat me with respect. Yes. And those boundaries ఇప్పుడు నేర్చుకుంటున్నాను. So but otherwise life is too short to be thinking egoistically, I feel. అండ్ ఇప్పుడైతే కుకరీ షో చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా ఇంట్లో వంట అట్లా ట్రై చేశారా? నాకు ఇక్కడే కోపం వస్తుంది పాప. అమెరికాలో 12 ఏళ్ళు ఉన్నానే, అక్కడ మనం వండుకోకపోతే దిక్కులేదు తెలుసా మీకు. ఎంత బయట నుంచి ఫుడ్ తిన్నా, మనం ఆ మాడిపోయిన పప్పు చేసుకొని తిన్నా కూడా ఉన్న సాటిస్ఫాక్షన్ అలా మాడిపోయిన పప్పులు లేవండి. బట్ ఐ యూస్ టు బీ అ గోర్మే ఇండియన్ షెఫ్ అక్కడ. కుకింగ్ హియర్ ఇస్ సో కాంప్లికేటెడ్. ఇండియన్ ఫుడ్ అనేది అంత ఈజీ కాదు. అక్కడ అన్ని రెడీమేడ్ దొరుకుతాయి కాబట్టి ఊరికి అలా దంచేసేయచ్చు. ఇక్కడ కూర్చొని ఆ ఎల్లుల్లిపాయలు ఒలవాలంటేనే అయిపోద్ది రోజంతా గోర్లు వాసిపోయి. సో హియర్ అప్పుడప్పుడే డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఎగ్జాటిక్గా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు చేస్తాను తప్ప, బట్ అదర్వైజ్ నో. మీరు అలా బాగా చేసే వంట ఏంటి? బిర్యానీలు బాగా ఉండేదాన్ని. ఐ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ జాయ్. అది అవెన్లో పెట్టి చేసేదాన్ని అనమాట. సో పైనే క్రిస్పీగా ఉండేది. ద రైస్ యూస్ టు కుక్ బ్యూటిఫుల్లీ విత్ కోకోనట్ మిల్క్. అమెరికన్ కిచెన్లో ఒక పక్క అవెన్, ఒక పక్క మైక్రోవేవ్, ఒక పక్క ఎగ్స్ బాయిల్ చేసేది, అన్నీ ఒక 5-6 ఐటమ్స్ ఒకే టైంలో జరిగేటివి అనమాట. ఇక్కడ ఐ ఫీల్ 5-6 మంది ఉండాలి అంత కుకింగ్ చెయ్యాలి అంటే. సో ఐ జస్ట్ ఫైండ్ ఇట్ హార్డ్ హియర్. మా అమ్మ వండుతుండే శుభ్రంగా తిని పెడతాను నేను అంతే. అండ్ ఆహా భోజనం బుక్ వెళ్ళిన తర్వాత ఎవరి వంట ఇప్పటివరకు టేస్ట్ చేసిన దాంట్లో బాగా నచ్చింది? హ్యాండ్స్ డౌన్ ఆలీ గారు. నాకు ఆయన మాట్లాడుతుంటే మధ్యలో నేను ఫుడ్డే తింటున్నాను అక్కడ. ఓహో అవునా, ఓహో ఇట్ వాస్ సో టేస్టీ వాట్ హీ మేడ్. అండ్ దెన్ విశ్వక్సన్ దాల్స్తా, ఇట్ వాజ్ ఫైన్, బట్ నాకు ఆ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది. సో ఈచ్ వన్ ఆఫ్ దెమ్ బ్రాట్ సంథింగ్ వెరీ యూనిక్ అనమాట టు ద టేబుల్. ఓకే. ఎవరి వంట ఇబ్బందిగా అనిపించింది టేస్ట్ చేయడానికి, కొంచెం భయం పడిన సందర్భం ఉందా? యా, డెఫినెట్గా ఒకరిది ఇది ప్లీజ్ డోంట్ ట్రై ఎట్ హోమ్ అన్నాను, కానీ అది ఎవరో తెలుసుకునేదానికి మీరు ఆహా భోజనం ఓన్లీ ఆన్ ఆహా. సో ఇఫ్ యూ వాచ్ ఇట్ దెన్ యుల్ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ప్రతి ఫుడ్ అద్భుతం అనకుండా నిజంగా బాగాలేనట్టు ఇది ట్రై చేయకండి అనే అన్నాను. మరి చెప్పేశారా? యా నిజాలు మాట్లాడుకోవాలి కదా ప్రతి కుకింగ్ షోలోను. ఓహో అంటూ ఉండదు. యూ హ్యావ్ టు బీ రియల్. నేను యాక్టింగ్ చేయొచ్చు, తిన్న వెంటనే ఓ ఇది బాగుంది అని, బట్ నో, ఐ వాజ్ రియల్. ఐ సెడ్ ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. అలా ఎప్పుడైనా ఒకళ్ళు వంట చేస్తున్నప్పుడు అంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఒక కుక్కరీ షో చేయాలి ఈ థాట్ అసలు మీకే వచ్చిందా లేకపోతే ఎవరిదైనా ఐడియా? ఆహా వాళ్ళకే వచ్చింది అంతే. ఆహా అనుకుంటూ వాళ్ళకే వచ్చింది ఇంత అద్భుతమైన ఐడియా. అండ్ నేనే చెయ్యాలని వచ్చింది వాళ్ళకి. సో ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బీ అ హోస్ట్ ఆఫ్ ద షో బికాస్ యాజ్ ఐ సెడ్ food is such a personal emotion that I'm grateful I'm able to bring that out and talk to celebs through me. Yes, what we eat, what we are అంటారు కదా నార్మల్గా. అలా ఫుడ్కి సంబంధించి ఏమేం జాగ్రత్తలు మీరు తీసుకుంటారు? What we eat కాదండి, what we digest is what we are. Because తినేటప్పుడు ఏదైనా వెళ్ళిపోద్ది, అది మన బాడీలో ఎలా జీర్ణిస్తుంది. నీకు డిఫరెంట్గా జీర్ణిస్తుంది, నాకు డిఫరెంట్గా జీర్ణిస్తుంది.
And in Ayurveda, they teach you, are you kapha, are you, you know, what kind of a body type you, how much vayu you have, how much agni you have. So when there is a lot of heat, nu enta meat tinna easy ga karipotundi. Ade if you're an air sign, if you eat meat, it won't digest. So it's first knowing your body type. సో నీ బాడీ టైప్ నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎలాంటి ఫుడ్ అయినా తినచ్చు. సో నేను ఇది అని చెప్పి అందరూ అది ఫాలో అవ్వడం కాదు, నీకేది కరెక్ట్ అనేది యూ ఫైండ్ అవుట్ వాట్ యువర్ బాడీ టైప్ ఇస్. సో హ్యావింగ్ సెడ్ దాట్, ఐ లైక్ హెల్తీ ఫుడ్స్. యాజ్ ఐ సెడ్, మన ఇండియాలో పొద్దునే కషాయం తాగుతాను నేను. ఇప్పుడు ఈ కోవిడ్ టైమ్స్ వల్ల ఆ కషాయం కంటిన్యూ అయ్యిందనమాట. ఇట్స్ రియలీ గుడ్ టు క్లీన్ యువర్ గట్. నీకున్నే ప్రాబ్లమ్స్, ఎయిల్మెంట్స్ అన్నీ ఎందుకు వస్తాయంటే బికాస్ ఆఫ్ యువర్ గట్ ప్రాబ్లమ్. So you have to make sure your gut is taken care of properly. And then see what rocks your boat. So Iroj for breakfast I had Greek yogurt and a bunch of fruits because I have a long day. Nenu poddune idli sambar dosa tinochanu ala lazy ga unnane danni. So keeping your body full but keeping it light. So slow releasing energies. Food is such a vast subject. నేను స్టార్ట్ చేస్తే మనం కన్ఫ్యూజ్ చేస్తాను ఎన్ని మ్యాక్రోస్ తింటున్నారు అని. సో యూ గాట్ టు రియల్లీ బ్రేక్ డౌన్ అండ్ అండర్స్టాండ్. మనకి ఎప్పుడు ఫుడ్ గురించి అన్నం తినకపోతే తిన్నట్టు కాదు అనుకుంటారు. నా కూతురికి అసలు అన్నం అనేది ఊరికే పెట్టాలని పెడతాను. ఒక స్పూన్ నా స్పూన్స్ చిన్న ఉంటాయి, ఇంత స్పూన్ అన్నం పెడితే 4 స్పూన్లు అంత కూర వేస్తాను నేను దాంట్లో. బికాజ్ ఆ కూరలోనే కదా ఉండేది బలం అనేది. ఆహా భోజనంబుతో పాటు ఇప్పుడు మళ్ళీ కొత్తగా లక్ష్మీ మంచు యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేసేసారు. ఎలా ఉంది కొత్తగా యూట్యూబ్ ఛానల్? ఆల్రెడీ మీరు చాలా వర్క్ చేశారు చిట్టి చిలకమ్మలో, బట్ ఇప్పుడు మీ పేరు మీద మళ్ళీ ఒక ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి? ఐ వాజ్ రియలీ షాక్డ్ వచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని. నా గురించి తెలిసిందంతా దీంట్లో ఉంది, వై షుడ్ ఐ డూ అనదర్ ఛానల్ అని. బట్ దెన్ ఐ రియలైజ్ నేను ఇన్స్టాగ్రామ్లో వాటిలో కొంచెమే చేయగలుగుతున్నాను బికాస్ ఆఫ్ ద ఫార్మాట్. విత్ యూట్యూబ్ ఐఎమ్ థింకింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐ కెన్ డూ అ లాంగర్ work with that, you know, more deeper into my life, more deeper into my spirituality, more deeper into my workouts. So it'll come. I'm planning a few interesting things. Makeup, hair, usually ఎవరు మాట్లాడరు. మై పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ మానస, తన ఒక ఛాలెంజ్ పెట్టాను, 12 నిమిషాలు మేకప్ చేయగలుగుతావా, యూనో. సో వీ జస్ట్ రియలీ హ్యావింగ్ ఫన్ విత్ ద ఎంటైర్ థింగ్. సో ఒకేసారి షాకింగ్గా అనిపించింది, ఏంటి లక్ష్మి గారు మళ్ళీ వేరే యూట్యూబ్ ఛానల్కి వచ్చేసారు అని చెప్పేసి. రియల్లీ యాక్చువల్లీ మిమ్మల్ని చిట్టి చిలకమ్మలో చూస్తూ ఉన్నాము, పాపతో పాటు వీడియోస్ చేస్తున్నారు, కొత్త వీడియోస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కరోనా టైంలో కూడా మీరు చేసిన జూమ్ మీటింగ్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం ఎవరు చేయలేదు నాకు తెలిసి లక్ష్మి గారు. అసలు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఎందుకు అంత ఇనిషియేట్ తీసుకొని నేను చెయ్యాలి అని ఎందుకు ఫీల్ అవుతున్నారు? బికాజ్ నళిని మనకి ఫస్ట్ పాండమిక్ హిట్ అయినప్పుడు ఫస్ట్ లాక్డౌన్లో ఎవ్వరికి ఏమీ తెలియదు. వీ వర్ ఆల్ ఇన్ అ ప్యానిక్ మోడ్. అమ్మో ఏం జరిగిపోతుందో, ఏం అవ్వబోతుందో, మనల్ని ఎఫెక్ట్ అవుతుందా, మన పిల్లల్ని ఎఫెక్ట్ అవుతుందా. అప్పుడు వ్యాక్సిన్ గురించి ఒక డిస్కషన్ కూడా లేదు. అండ్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దట్ ప్యానిక్. అండ్ నేనే ఇన్ని తెలిసిందాన్ని, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ ప్యానిక్, ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ ద వరల్డ్ అవుట్ సైడ్. సో విత్ ద ఎగ్జాక్ట్ ఎక్స్పర్ట్స్ I said, why not do Insta lives? So, నేను యోగ నిద్ర దగ్గర నుంచి, యోగాసనాల దగ్గర నుంచి, టాకింగ్ టు కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి, శశి థరూర్ గారి దగ్గర నుంచి, I brought in the full wide spectrum of people who can talk to us అనమాట. And so really connect with us. మీరే కాదు, we are also going through the same thing అన్న ఒక కనెక్ట్ తీసుకురావడానికి. And I thought, first time in my life that I do not need this setup to be what I am. నాకు ఒక కెమెరా ఇస్తే చాలు, ఐ కెన్ బ్రింగ్ ద హోల్ వరల్డ్ టుగెదర్ అన్న ఒక తృప్తినిచ్చింది నాకు. అండ్ ఎవ్రీ వీక్ ఐ వాజ్ డూయింగ్, ఐ డిడ్ 16 lives. ఓకే, నాకు పొద్దున్నే లేసి ఎందుకు స్నానం చేయాలనిపించేది, దీనివల్ల స్నానాలు చేసి రెడీ అయ్యేదాన్ని. యు నో వాట్ ఐ మీన్. సో ఇట్ వాజ్ జస్ట్ ఫర్ అస్ టు, అది మనం ఒక్కరమే కాదు, లోకమంతా వీఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్. అండ్ టు రియల్లీ బ్రింగ్ everybody to connect and operate without fear.
బికాజ్ భయంతోటే బతికేసాం లాస్ట్ ఇయర్ అంతా. ఆ భయాన్ని ఎంతైనా కొంచెం తీయగలిగితే బెటర్ అన్న ఒక తపన అంతే. ఎస్, ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇంతసేపు. ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా విష్ణు గారు గుర్తొస్తారు, లక్ష్మి గారు. నాకు ఎందుకో తెలియదు, బికాస్ ఎక్కడ ఏ ఫుడ్ ఉందో ఇమ్మీడియట్గా చెప్తూ ఉంటారు. ప్రతి ఇంటర్వ్యూలో నేను విష్ణు గారితో మాట్లాడినప్పుడు ఫుడ్ గురించి చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? Vishnu and Vinny have this sweet tooth. Vishnu వాళ్ళ పిల్లల దగ్గర, can you believe this? He fights with his daughters and son to hide chocolate. Yes, he told me in an interview. How mean is he? ఒక్కటి పీకాలనిపిస్తుంది. నువ్వు తినే చాక్లెట్స్ వాళ్ళకి ఇవ్వడు రాండి, పెద్ద పెద్ద ఫైట్స్ జరుగుతాయి ఇంట్లో, నాన్న నాన్న అనుకుంటావు. సో హీ హైడ్స్ చాక్లెట్స్, హీ హాజ్ అ బిగ్ స్వీట్ టూత్. అండ్ ఐ థింక్ విన్నీ విష్ణు పెళ్ళైనప్పుడు కూడా విన్నీ అక్కడి నుంచి ఈ పేస్ట్రీ, అక్కడి నుంచి ఈ కేక్ అనుకుంటూనే షీ స్పాయిల్డ్ హిమ్. ఏం బట్టలు డైమండ్స్ కాదు కొనిచ్చింది, స్వీట్లు చక్కెరలు పెట్టి. అండ్ ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. వాట్ యూ సే అబౌట్ ఇట్? I think he is the best choice given the circumstance. Vishnu is not just a regular individual, Andy. Yes. He is an entrepreneur. He is the CEO of Vidyaniketan. He has Springbroad Schools. He is the head of New York Academy. Inta mandi pillalni, education is one of the most fearful businesses to get into, because prati parent you're answerable to. In the organizations, Vishnu, and such a young age, he will not be able to do it if he's not capable. మా అసోసియేషన్ అనేది 900 మంది ఉన్నాం మేము యాజ్ ఆర్టిస్ట్. విష్ణు అనుకోవాలే కానీ అది సాధించి ఆగేంత వరకు ఆపడు అతను. అండ్ మనకు వచ్చే ఆపోజిషన్ గురించి మాట్లాడుకుంటే, ఏదో ఈగోకు పోయి మనుషుల్ని నిలబెట్టడం తప్ప నిజంగా మనిషికి వాల్యూ ఉందా? మీరు సపోర్ట్ చేసే వ్యక్తిని ఇండస్ట్రీలో 2 years బ్యాన్ చేసింది మీ ఫ్యామిలీనే ఫస్ట్. ఈరోజు వచ్చి మళ్ళీ వాళ్ళని, ఐ డోంట్ నో వాట్ ఈగో, వీ హ్యావ్ జీరో ఈగో అండి. ఇది కాకపోతే మా లైఫ్స్ ఏం ఆగిపో. విష్ణు స్టిల్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. విష్ణు ఈరోజు ఇండస్ట్రీలో నిలబడి, విష్ణు ఈరోజు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే తను తీసుకొచ్చే గుడ్ ఏంటో అందరికీ తెలిసిందే. సో దెర్ is no argument in this. It's only a one-way situation. నా ఈరోజు మనం ఊరికి నాన్న అమ్మ తల్లి అని కాళ్ళు పట్టుకునేది కాదు మాకు. మేమేంటో మాకే కాదు మీ అందరికీ కూడా తెలుసు. ఒక్క ఫోన్ కాల్తో పనులు జరగాలి అంటే ఒక మంచి ఫ్యామిలీతోటే అవుతుంది. అండ్ మేము చేయాల్సిన అవసరం కూడా లేదు. వీ డూ ఇట్ బికాజ్ వీ వాంట్ టు డూ ఇట్. సో I am really proud of him. First of all, I was very angry with him. ఈ వయసులో నీకు ఎందుకురా ఇవన్నీ, ఈ టెన్షన్స్, ఈ ఈగోస్, ఇది ఊరికే ఫైటింగ్లు, అనవసరమైన ఫైటింగ్లన్నీ ఇవన్నీ. బట్ దెన్ వెన్ ఐ న్యూ హూ ద ఆపోజిట్ పర్సన్ వాజ్, ఐ సెడ్ యూ హ్యావ్ టు స్టాండ్. లేకపోతే మేము ఇంత కాపాడుకొని వచ్చిన మా అసోసియేషన్ ఇది కూడా పాడైపోద్ది. మీరు ఏమైనా చేయాలనుకుంటే ఆన్ ద ఆపోజిట్ సైడ్ మీరు ఏమైనా చేసి రండి మాకు, ఓకే టు బిలీవ్ యూ. విష్ణు ఇన్ని చేసేసాడు ఆల్రెడీ, ఇన్ని ప్రూవ్ చేసేసాడు. ఓకే, సో విష్ణు డజంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్. ఇంక ఇది ఒక్కటే మిగిలింది. అది ఎందుకంటే మా అసోసియేషన్, మా ఆర్టిస్ట్ అసోసియేషన్, అండ్ ఇట్ ఈస్ అవర్ కళామ్మ తల్లి. సో మేము ఎన్నో రోజుల నుంచి ఒక బిల్డింగ్ అని ఇంతమంది ప్రెసిడెంట్స్ ఉన్న మా నాన్నగారు ఒక్కరే he was able to raise money the way he did in spite of everybody. So let's see, give a young man a chance and see what he can do. Yes. And really run with it. So young people రావాలి అనుకుంటూ ముసలాళ్ళని పెట్టుకుని మనం ఎన్ని రోజులు చేసుకుంటాం. It's time for the youth to take over and show what we can do. ఇదేదో 10 ఏళ్ళు ఉండేది కాదు. It's a 2-year tenure. So let's see what he can do. ఎస్, నార్మల్గా ఆయన సింప్లిసిటీ చూస్తే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరితో అయినా మాట్లాడినప్పుడు మీరు అంటే కాల్ మీ విష్ణు అని అంటారు. అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ఆయన వెళ్ళగానే లేచి నిలబడతారంట కదా, నిజమేనా? నేను వెళ్తేనా అక్క వచ్చి అలా అన్నాడా? అన్ని అవద్దాడు హాయ్ అంటాడు అంతే. డాడీ వస్తేనే అలా నిలబడతాడు. ఓకే, అంటే ఆ పద్ధతులు పాటించడం ఇవన్నీ కూడా 100%. నేను లేగను నాన్న వచ్చినప్పుడు, నేను పడుకొని ఉంటాను, వీళ్ళిద్దరూ టపాటపా లేస్తారు. చిన్నప్పుడు లేసేవాళ్ళం అలా అయిపోయింది. ఇంకా నాన్న రండి డాడీ, ఇప్పుడు నేను నాన్న ఒళ్ళో కూర్చుంటాను. ఐఎమ్ మోర్
కంఫర్టబుల్ విత్ నాన్న దెన్ విష్ణు అండ్ మనోజ్ ఐ ఫీల్. కానీ విష్ణు అన్నన్ని మాటలు డాడీని ఇంకెవ్వరు అనరు. ఆడు ఎత్తు పొడుపు మాటలు మామూలుగా ఉండవు. నాన్న అది మిమ్మల్ని అన్నాడు తెలుసా అంటే విన్నాను అమ్ముడు విన్నాను. రైట్ లక్ష్మి గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆహా బోస్ నంబు అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ నళిని, థ్యాంక్ యూ సో మచ్.